Hello dear friends, welcome to SparkEducon. I am Srikanth. I teach Indian polity. In this video, I am going to share some information about ChatGPT. There you can see the picture, ChatGPT. Okay, ఈ ChatGPT గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? Why to know about ChatGPT? And how to use ChatGPT? ChatGPTని మనం ఎలా యూజ్ చేయాలి, రైట్ అండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తెలుసుకుందామో చూద్దాం, ఓకేనా? సో మరి మనం ఈ యొక్క ChatGPT గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఎవ్రీడే వరల్డ్ ఈజ్ అప్డేటింగ్. ఎవ్రీడే టెక్నాలజీ అండి, ప్రతి ఒక్క టెక్నాలజీ ప్రతిరోజు ఏమవుతుంది, మనకి అప్డేట్ అవుతుంది. సో ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఆర్ యూ అప్డేటింగ్ ఎవ్రీడే? సో మరి మీరు ప్రతిరోజు అప్డేట్ అవుతున్నారా? సో టెక్నాలజీ అప్డేట్ అవుతుంది అండ్ వరల్డ్ అప్డేట్ అవుతుంది, దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ కావాలి అండి, ఓకేనా? సో మనం కూడా అప్డేట్ కావాలి. సో ఏమేం కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి, సో ఏమేం కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, అవి ఏంటి అని తెలుసుకోవాలి, ఓకేనా? సో వీ డోంట్ స్టాప్ దేర్, మనం అలానే అక్కడే ఉండకూడదు, మనం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ChatGPT గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఎలా వాడాలి అంటే ప్రతి ఒక్క టెక్నాలజీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఓకేనా? సో ఆ యొక్క టెక్నాలజీని మనం మంచిగా వాడచ్చు, దాన్ని మనం కొంచెం చెడుగా కూడా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ యూట్యూబ్ తీసుకుంటే నువ్వు దాన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. ఎలాగా? యూట్యూబ్ ఫర్ ది సేక్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్ ఫర్ సేక్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో నువ్వు దాన్ని ఎంటర్టైన్మెంట్గా వాడచ్చు యూట్యూబ్ని, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్లో వాడచ్చు. మరి నువ్వు ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చాయిస్, అది దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నువ్వు దాన్ని చదవడానికి వాడతావా లేదా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో యూజ్ చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది అండి, ఓకేనా? సో అక్కడ నువ్వు డెసిషన్ తీసుకోవాలి, దట్స్ ఎంటైర్లీ యువర్ చాయిస్. క్లియర్, రైట్? ఓకే, సో ఈ యొక్క టాపిక్ని నేను డిస్కస్ చేయడానికంటే ముందు ఐ విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ అప్లికేషన్, దెన్ ఐ విల్ స్టార్ట్ దిస్ క్లాస్, ఓకేనా? రైట్. సో గైస్, సో వీ హ్యావ్ ఏ SparkEducon మొబైల్ అప్లికేషన్. మనకి SparkEducon మొబైల్ అప్లికేషన్ ఉందండి. సో దీంట్లో ఏముంటాయి సార్? దీంట్లో ఏముంటాయంటే ఇండియన్ పాలిటీ అండి, ఇండియన్ పాలిటీ బేస్డ్ ఆన్ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్, ఓకేనా? సో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని మనం బేస్ చేసుకొని 120 గంటల క్లాసెస్ అండి, ఓకేనా? బైలింగ్వల్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మనకి క్లాసెస్ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇద్దరికి కూడా, ఇద్దరు ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా 120 అవర్స్లో 120 గంటల్లో ప్రతి ఒక్క టాపిక్ని చాలా డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. సో కంప్లీట్ పాలిటీ సిలబస్ అనేది దాంట్లో కవర్ అయిందండి. ఒకసారి వెళ్ళండి, యాప్ని విజిట్ చేయండి, యాప్లో ఉన్న కంటెంట్ని చూడండి. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు లైక్ దట్ కంటెంట్. క్లియర్ గైస్? అంటే నా యాప్ని ఎలా చూడాలంటే క్లాస్ వింటూ ఒకసారి లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని పక్కన పెట్టుకోండి. సో నేను ఎలా క్లాస్ చెప్పాను, సో అక్కడ ఏముంది అని ఒక క్లియర్గా మీరు పక్కన పెట్టుకొని చూసినట్లయితే మీరు చాలా సింపుల్గా ఈ యొక్క బుక్ని 120 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్. క్లియర్ గైస్? రైట్, చలో ఇంకా మనం టాపిక్లకు పోదాం. చూడాలి, ఇక్కడ ChatGPT అని వస్తుంది. సో దిస్ ఈజ్ ChatGPT, ఓకే ఫైన్. మరి ChatGPT బాగానే ఉంది. సో గూగుల్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ChatGPT గురించి చెప్పి గూగుల్ గురించి చెప్పకపోతే గూగుల్ జర ఫీల్ అవుతుంది. కాబట్టి సో గూగుల్, రైట్, సో దీని గురించి కూడా కొంచెం ముచ్చట చేద్దాం. ChatGPT అంటే ఏంటండి? సో ChatGPT ఇట్స్ ఏ చాట్బాట్, ఓకేనా? ChatGPT అనేది ఒక చాట్బాట్. వెన్ ఇట్ కమ్స్ టు ది గూగుల్, మరి గూగుల్ ఏంటి సార్? గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజన్, ఓకేనా? రైట్. సో గూగుల్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్, ఫైన్. సార్ మరి చాట్బాట్ అంటే ఏంటి? సో బాగానే ఉంది. ChatGPT అంటే ఇప్పుడు కరెంట్ టాపిక్, సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన బాగా ఫోకస్ చేస్తున్నారు. మరి ChatGPT అంటే చాట్బాట్ అని చెప్పారు. మరి చాట్బాట్ అంటే ఏంటి? చాట్బాట్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అండి. సో అది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. అంటే దేనికోసం డిజైన్ చేయబడింది అది? ఇట్ ఈస్ డిజైన్ అండి. డిజైన్ అంటే కన్వర్జేషనల్ చేయడానికి, అంటే హ్యూమన్స్తోని కన్వర్జేషనల్ చేయడానికి, సంభాషణ కోసం ఇది మనకి డిజైన్ చేయబడింది. యూ కెన్ సీ దట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ designed to have a conversation with human beings, ఓకేనా? ఎస్పెషల్లీ ఓవర్ ద ఇంటర్నెట్, ఎస్పెషల్లీ త్రూ ద ఇంటర్నెట్ ద్వారా. సో మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలండి కన్వర్జేషన్ అనేది, ఓకేనా? సో కన్వర్జేషన్ విత్ ఏ హ్యూమన్ బీయింగ్. సో దిస్ ఈజ్ చాట్బాట్. సో ChatGPT అనేది ఇట్స్ ఏ చాట్బాట్, రైట్, ఫైన్. మరి చాట్బాట్ అంటే ఇది, ఫైన్. నెక్స్ట్ గూగుల్ అనేది, గూగుల్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్, ఫైన్. మరి సార్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి? సో ఇది కూడా ఒక కంప్యూటర్ ప్రోగ్రామే అండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద ఇన్ఫర్మేషన్. ఇదేంటి ఇక్కడ నీకు? సో కన్వర్జేషన్ అంటే ఇక్కడ సంభాషణ, ఇక్కడ నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. లుక్ ఎట్ హియర్.
So it's also a computer program that finds information on the internet by looking for వర్డ్స్ దట్ యూ టైప్. నువ్వు ఏమైతే వర్డ్స్ టైప్ చేస్తావో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నీకు లింక్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ యొక్క లింక్స్లో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అని చెప్పేసి నువ్వు దాన్ని ఫైండ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇట్లుంటుంది ముచ్చట. ఇక్కడ ముచ్చట్లుంటుందంటే చాట్ బాట్లో నువ్వు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్, ఓకేనా, ఆ స్పెసిఫిక్ క్వశ్చన్కి స్పెసిఫిక్ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఈ యొక్క చాట్ బాట్లో అందుబాటులో ఉంటుంది. క్లియర్ అండి? సో దట్ ఈస్ ద fundamental difference between this and that, means ChatGPT and Google. Clear? Right. ఇంకొంచెం డీటెయిల్గా ఈ యొక్క ChatGPT గురించి తెలుసుకుందాం. రైట్, లుక్ ఎట్ హియర్. యా, సో ఈ యొక్క ChatGPT అనేది ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే వీళ్ళండి. హూస్ దట్? ఓపెన్ ఏఐ. ఓకేనా? సో ఈ యొక్క ఓపెన్ ఏఐ అనే వారు సంస్థ ఏదైతే ఉందో ఇట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అది ఆ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద 2015 అండి. 2015లో ఫౌండ్ చేయబడింది, ఏర్పాటు చేయబడింది. అది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది ఈ యొక్క ఓపెన్ ఏఐ. వీళ్ళు ఈ యొక్క ChatGPTని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, ఇంకా ChatGPT ఏంటి అంటే ఇది ఒక లాంగ్వేజ్ మోడల్ అండి, ఏఐ లాంగ్వేజ్ మోడల్. చూడాలి ఇక్కడ, ఇట్స్ ఏ ఏఐ లాంగ్వేజ్ జనరేషన్ మోడల్. ఈ యొక్క ChatGPT అనేది అంటే ఒక భాషా పద్ధతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఒక భాషా పద్ధతి. క్లియర్ అండి? రైట్. ఇంకా ChatGPT అంటే ఏంటంటే ఇట్స్ ఏ కన్వర్జేషనల్ ఏఐ. మనం ఇంతకుముందు మాట్లాడినట్లు ఇట్స్ ఏ కన్వర్జేషనల్ ఏఐ. ఓకేనా? లుక్ ఎట్ హియర్. సో కన్వర్జేషనల్ ఏ అంటే సంభాషణకి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అదేం చేస్తుంది అంటే దట్ విల్ ఆన్సర్ క్వశ్చన్స్ లైక్ ఏ హ్యూమన్. అంటే ఒక మనిషి ఎట్లయితే ఆన్సర్ చేస్తాడో ప్రశ్నలకి, సో ఇది కూడా గట్లా చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి చాట్ ఉంది సార్, జీపీటీ అని ఉంది కదా. రైట్ సార్, మరి జీపీటీ అంటే ఏంటి? జీపీటీ అంటే ఇది. ఓకేనా? సో జీపీటీ స్టాండ్స్ ఫర్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ 3 అండి. ఓకేనా? సో జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ 3, దట్స్ జీపీటీ స్టాండ్ ఫర్. సార్ ఇక్కడ 3 ఉంది కదా, 3 ఏంటి అంటే ఇట్స్ ఏ థర్డ్ జనరేషన్ జీపీటీ సిరీస్ అండి. ఈ జీపీటీ సిరీస్లో ఇదేంటి అంటే థర్డ్ జనరేషన్ సిరీస్ అనమాట. ఓకేనా? సో మరి ఈ యొక్క జీపీటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్. ఓకేనా? ఇది కూడా ఒక మనకి లాంగ్వేజ్ టైప్ మోడల్ ఈ యొక్క జీపీటీ. రైట్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకొక ముచ్చట ఉందండి. అదేంటంటే లాంగ్వేజ్కి సంబంధించి అది దిస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి. ఇది ఒక అప్లికేషన్ ఈ యొక్క ChatGPTకి సంబంధించి. అంటే ఏంటి ఈ యొక్క న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టైప్ వన్ థింగ్. ఓకేనా? నీకు ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ కావాలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు టైప్ చేసినావు. టైప్ చేసిన తర్వాతకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేసి ఆ యొక్క ఆల్గారిథం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్యూటర్కి అలో చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్ చేసి ఎమ్మటే మళ్ళీ కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ దానికి సంబంధించిన ఆల్గారిథం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక సమర్థవంతమైన అర్థవంతమైన మనకి సింపుల్గా అర్థమయ్యే మన న్యాచురల్ భాషలోనికి ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుందండి. ఆ యొక్క లక్ష్యంతో మనకి న్యాచురల్గా అంటే నో జార్గాన్స్. ఓకేనా? అంటే కంప్యూటర్ లాంటి కోడింగ్ భాష లేకుండా చాలా న్యాచురల్గా మన యొక్క సాధారణ భాషలోనికి మనకు అర్థమయ్యే విధంగా ఆ క్వశ్చన్స్ దానికి అందిస్తుంది. అక్కడి నుంచి మనకి చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా చేసే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఈ యొక్క ఎన్ఎల్పి చేస్తుందండి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఎన్ఎల్పి. క్లియర్ అండి? సో ఇక్కడ వరకు మనం అంటే ఇట్స్ ఏ లిటిల్ బిట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ది ఈ యొక్క ChatGPTకి సంబంధించి. ఎందుకు చెప్పడం జరిగిందంటే కరెంట్గా ఉన్నది కాబట్టి అట్లీస్ట్ మనం కొంచెం నాలెడ్జ్ని తెలుసుకోవాలని చేసినాం. ఇంకా ఇంకో అంశం అండి సార్, ఓకే ఇదంతా బాగానే ఉంది, మరి ఈ ChatGPTకి సంబంధించిన యూసేజ్ ఏంటి, దీనికి సంబంధించిన లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, అవి కూడా ఉన్నాయి. చూద్దాం ఏంటి. చలో, యూసేజ్ అండ్ లిమిటేషన్స్. ఫైన్. సో మరి సార్ ఇది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ యూజ్ లైక్ ఏ ఎడ్యుకేషనల్ టూల్. ఓకేనా? ఇది విద్యకు సంబంధించిన ఒక పరికరంగా కూడా మనం ఈ యొక్క ChatGPTని యూజ్ చేయొచ్చు అండి. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో యూజ్ చేయొచ్చు, న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్టార్లో యూజ్ చేయొచ్చు. ఇంకా సో మెనీ ఆర్ దేర్, జస్ట్ లుక్, హ్యావ్ ఎ లుక్ హియర్. సో డిజిటల్ మార్కెటింగ్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ పర్పస్లో ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్కి సంబంధించి, అదేవిధంగా కస్టమర్ సర్వీస్ క్వశ్చన్కి సంబంధించి, సో ఎడ్యుకేషనల్ టూల్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, అండ్ వర్చువల్ అసిస్టెంట్గా, ఎంటర్టైన్మెంట్గా, న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇట్లా
వేరియస్ ఆస్పెక్ట్లో మనకి ఈ యొక్క చాట్ జీపీటీ యొక్క యూసేజ్ని మనం చూడవచ్చు, దీని యొక్క ఉపయోగాలను మనం చూడవచ్చు. క్లియరా? రైట్ సార్, మరి దీనిపైన ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఎస్ అండి, సమ్ లిమిటేషన్స్ ఆర్ దేర్. సమ్ టైమ్స్ ఇది ఏం చేస్తుందంటే కొంచెం తప్పుగా, అప్పుడప్పుడు కొంచెం తప్పుగా ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అకేషనల్లీ. ఓకేనా? సో అది ఒకటి. అండ్ 2021కి బిఫోర్ జరిగిన గ్లోబల్ ఇన్సిడెంట్స్ ఏవైతే, గ్లోబల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వరకే రిస్ట్రిక్ట్ అయి ఉంది ఇది. 2021 తర్వాతకి లేదు, అంతకంటే ముందు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంతో కూడుకొని ఉంది. ఇంకా కొన్నిటికి సంబంధించి బయాస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కల్చర్కి సంబంధించి కానీ, రేస్కి సంబంధించి కానీ, ఇట్లాంటి వాటికి సంబంధించి ఒక బయాస్డ్ ఆన్సర్స్ని ఇది ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. లుక్ ఎట్ హియర్. సో ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ సమ్ అకేషనల్లీ, ఓకేనా, ఇన్యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అదొక ముచ్చట. నెక్స్ట్ బిఫోర్ 2021కి సంబంధించిన ఇన్సిడెంట్స్, గ్లోబల్ ఇన్సిడెంట్స్ మాత్రమే దాంట్లో ఉన్నవి. సో అది మనం ఇంతకుముందు చెప్పినాం, సో ఆ ముచ్చట్ని చూడవచ్చు. అదేవిధంగా రేస్, జెండర్ అండ్ కల్చర్, దీనికి సంబంధించిన బయాస్డ్ ఆన్సర్స్ని ఇది ఇవ్వడం, కొంచెం పక్షపాతంగా బయాస్డ్గా ఆన్సర్స్ ఇస్తుంది. సో ఇట్లాంటి లిమిటేషన్స్ని ఇది కలిగి ఉంది. అదేవిధంగా సమ్ టైమ్స్ అదేమైనా మిస్టేక్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు తన మిస్టేక్స్ని అడ్మిట్ చేసుకుంటుంది. ఎస్ ఐ డిడ్ ఏ మిస్టేక్ అని చెప్పేసి ఆ యొక్క మిస్టేక్స్ని ఇది గుర్తుపెట్టుకుంటుందండి. సో అంటే వాటిని సరి చేసుకుంటుంది, అట్లా కూడా ఇది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమైనా ఇన్అప్రోప్రియేట్ క్వశ్చన్స్ అడిగినావు అనుకో, ఇన్అప్రోప్రియేట్ రిక్వెస్ట్ దాని దగ్గర పెట్టినావు, అప్పుడు ఏం చేస్తారంటే అట్లాంటి వాటికి ఇన్అప్రోప్రియేట్ రిక్వెస్ట్ ఏమన్నా క్వశ్చన్స్ కానీ అడిగితే అట్లాంటి వాటికి ఆన్సర్ చేయదు ఈ యొక్క చాట్ జీపీటీ. ఓకేనా? సో ఇలాంటి ఎన్నో అంశాలతోని మనకి ఈ యొక్క చాట్ జీపీటీ చాలా ఫీచర్స్తోని అందుబాటులోకి వచ్చింది. స్టూడెంట్స్కి, ఎవ్రీ పర్సన్స్కి, ఎడ్యుకేషనల్కి సంబంధించిన చాలా అంశాలు మనకి అది అందిస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించిన అంశాలు మనకి ఎంతవరకు అయితే అవసరమో ఆ స్పెసిఫిక్గా మీకు ఇచ్చే ప్రయత్నం చేసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ అండి, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఒక్కసారి ఇక్కడ చూడాలి. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు నేను ఇక్కడ టోటల్గా 120 అవర్స్లో మీరు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని కంప్లీట్ చేయాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో యాప్ ఈజ్ దిస్ SparkEducon. సో ఇక్కడ 1 కావచ్చు, 2 and 3, 4 పరీక్షలకి సరిపోయే సిలబస్ ప్రకారం ఆ బుక్లో ఉన్న కంటెంట్ని మనం తీసుకొని ప్రతి ఒక్క కంటెంట్ని చాలా చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే దాంట్లో వెల్ డిజైన్ పీపీటీస్తోని చెప్పడం జరిగిందండి. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, విజిట్ చేయండి యాప్ని. సో దాంట్లో ఉన్న కంటెంట్ని చూడండి, బుక్ని పక్కన పెట్టుకోండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ క్లాస్లో ఏ విధంగా మనకి కంటెంట్ డెలివరీ చేయబడిందో. ఓకేనా? హ్యావ్ ఎ లుక్ ఎట్ అవర్ యాప్. క్లియర్? అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి. ఓకేనా? సో మనం ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం కావాలి అనే కసితో చదువుతాం, అవునా? మరి ఉద్యోగం కావాలి, ఆ కసి ఉంది. కసి ఉండాలంటే కసి ఉంటేనే సరిపోతుందా అండి? ఎస్, ఓకే, ఫైన్, దాట్స్ ఓకే. బట్ ఇంకా ఏంటి, దానికి తగ్గట్టు యూ షుడ్ వర్క్ హార్డ్. ఓకే, స్మార్ట్ వర్క్ అండ్ దట్ అండ్ దిస్ ఎవ్రీథింగ్ విల్ కమ్. ఫస్ట్ యూ హ్యావ్ ఏ, అంటే నీకు హార్డ్ వర్క్ అనే నేచర్ ఉంటే స్మార్ట్ వర్క్ అన్నీ వస్తాయండి. ఫస్ట్ యూ షుడ్ వర్క్ హార్డ్, యూ విల్ అచీవ్ ఎనీథింగ్. You should work hard to get government job. You should work hard to achieve more. But understand one thing. Journey is very important. Journey is more important than destination. If you are not happy with whatever you are, you will never be happy in future. Guys, so just enjoy the journey, enjoy the process. So just enjoy every subject while reading. Enjoy every subject. If you are reading polity, if you are reading history, just reading enjoyment should be there. So when you enjoy the reading process, so that subject is very easy to you. Trust me, okay? When you enjoy the reading process, so the subject is very easy to you. Trust me. And one more thing, guys, that is, don't focus on the result. నాకు ఉద్యోగం వస్తుందా, నాకు ఉద్యోగం రాదా అని రిజల్ట్ పైన ఫోకస్ పెట్టకండి. ఓకే? సో డోంట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో హడల్స్ ఆర్ దేర్, అబ్స్టాకిల్స్ ఆర్ దేర్, అవన్నీ ఉంటాయండి. బట్ గుర్తుపెట్టుకోండి, సో వాటన్నిటిని, హడల్స్ని, అబ్స్టాకిల్స్ని అన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని పక్కకు తప్పించుకొని మన గోల్ ఏదైతే ఉందో మన గోల్ని మనం అచీవ్ చేయాలి, సాధించాలి. అండ్ మీరు సాధిస్తారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్, టేక్ కేర్.